దేవాద్యాః అంటే మొదలుకొని ఆద్యాః అంటే దేవాద్యాః స్థావరాంతాశ్చ త్రైగుణ్య విషయే స్థితాః ఏవం భూతాని సృష్టాని చరాణి స్థావరాణి చ. కాబట్టి ఈ విధంగా చరాలు అచరాలుగా ప్రాణులు సృష్టించబడ్డాయి అని చెప్తానమాట. ఆ తరువాత యదా అస్య తాః ప్రజాః సర్వ న వ్యవర్ధంత ధీమతః. ధీమతః అంటే ఏమిటి? ఆ ధీమంతుని యొక్క ప్రజలు అంటే ఈ ప్రజా అంటే ఎవరైతే సృష్టించబడ్డారో వాళ్ళు ఆ త్రిగుణ జన్య సంతతి ఆయన అనుకున్నంతగా నా వ్యవర్ధంత అంటే ఏమిటి? వృద్ధి పొందకపోవడం. వ్యవర్ధంత అంటే వృద్ధి పొందడం. నా వ్యవర్ధంత అంటే అనుకున్నంతగా వృద్ధి పొందకపోవడం చేత ఆయన తనతో అథ అన్యాన్ మానసాన్ పుత్రాన్ సదృశాన్ ఆత్మనః ఆసృజత్. అంటే ఆ సృష్టించబడ్డ వారి యొక్క మనం ఏం చెప్పవచ్చు అంటే బర్త్ రేట్ అనుకోండి. మనం యాక్సిలరేషన్ అంటే బర్త్ రేట్ యాక్సిలరేషన్ అంటాం. అంటే ఏమిటి? ఆయన ఊహించిన విధంగా ప్రజా పునరుత్పత్తి జరగటం లేదన్నమాట ఆయన ఊహించినంతగా. అందుకని ఏం చేశారు ఆయన? అథ అన్యాన్ అంటే వేరైనటువంటి వారిని, అథ తరువాత ఆయన తనతో సమానమైనటువంటి మానసాన్ పుత్రాన్ అంటే మానస పుత్రాన్ సృజించాడు. ఎటువంటి వారు? సదృశాన్ ఆత్మనః అంటే ఏమిటి? తనతో సదృశాన్ సమానమైనటువంటి వారిని సృష్టించుకున్నాడు అనమాట. అంటే తనకు సమానమైనటువంటి వారిని సృష్టించాడనమాట. అంటే ఈ సౌకర్యం ఈ రోజుల్లో ఉంది అనుకోండి. మనకి జన్మించిన పిల్లలు మనలాగా లేరనుకోండి. మనలాగా అంటే ఏమిటి? మన తెలివితేటలు కానీ రూప లావణ్యాలు కానీ లేవనుకోండి. దానికి తగినట్లుగా ఇంకో సంతానం కానీ మళ్ళా మన ఇచ్చకు కోరినట్లుగా అంటే మన కోరిక తగినట్లుగా సృష్టించుకునేటువంటి సౌకర్యం లేదు మనకి. అంతే కదండి. ఎవరైనా సరే మనకు పుట్టిన వాళ్ళు మనం ప్రేమిస్తాము, వాత్సల్యం చూస్తారు. వారి రూప గుణగణాలు కానీ రూపం కానీ అవన్నీ తర్వాతనే అన్నమాట. కానీ ఇక్కడ బ్రహ్మకి తాను సృష్టి కావలసినంత వృద్ధి చెందటం లేదనమాట. అందుకని ఏం చేశారు ఆయన? అథ అన్యాన్ మానసాన్ పుత్రాన్ తర్వాత తనతో సమానమైన, అది కూడా ఆయన తనతో సమానమైన మానస పుత్రను సృజించాడనమాట. సరే, ఈ విధంగా యవన సృష్టికి ప్రయోజనం చెబుతున్నాడు. ఏమని? యథాస్యేతి నవ్య వర్ధంత పౌత్రులు మొదలగు వారి రూపంగా తామర వలెనూ పెరగలేదంట. తరువాత మానసిక సంతానం కంటే వేరుగా ఇతరులను యవన సృష్టి ప్రవర్తకులను భృగు మొదలైన వారిని సృష్టించినాడు. కాబట్టి ధీమంతుడైనటువంటి బ్రహ్మ యొక్క మనస్సంకల్పంతో దేహం నుండి పుట్టుకొచ్చిన వారు కొడుకులు మనుమలు ముని మనుమలుగా సంతతి పెరగడానికి ప్రయత్నాలు చేయనందున అది తర్వాత వస్తుందన్నమాట. ఇంతకీ ఎవరు పుట్టారు అప్పుడు? భృగుం పులస్త్యం పులహం క్రతుం అంగిరసం తథా అంటే ఆ విధంగానే మరీచిం దక్షం అత్రిం. అది రెండు ఇరువురు పేరు అనమాట. దక్షం అత్రిం కాదు, దక్షం అత్రిం ఇరువురు అనమాట. వశిష్టం వశిష్టం చైవ మానసాత్ అంటే మనస్సు నుండి అంటే మానస పుత్రుడుగా సృష్టించారు. నవ బ్రహ్మాణ ఈత్యేతే వీరే పురాణాల్లో నవ బ్రహ్మలుగా నిశ్చయింపబడి పురాణ ప్రసిద్ధులయ్యారు. ఇత్యేతే పురాణే నిశ్చయం గతాః. నిశ్చయం అంటే ఏమిటి? ప్రసిద్ధి పొందటం అన్నమాట. ఆ విధంగా వీరు నవబ్రహ్మలుగా ప్రసిద్ధి పొందారని చెప్తుంది. ఇంతకీ ఎవరెవరు వాళ్ళు? భృగువు అంటే భృగువు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అంగిరసుడు, మరీచి, దక్షుడు, అత్రి వశిష్టం అంటే వశిష్ఠుడు. వీరిని బ్రహ్మ మానసపుత్రుడుగా సృష్టించాడు. ఆ తర్వాత ఇంకా కూడా ఖ్యాతిం భూతిం చ సంభూతిం క్షమాం ప్రీతిం తథైవ చ సన్నతిం చ తథైవ ఆర్జాం అనసూయాం తథైవ చ
ప్రసూతిం చ తథా సృష్ట్వా దదౌ తేషాం మహాత్మనాం పత్నో భవధ్వం ఇత్యుక్త్వా ఇతి ఉక్త్వా తేషామేవ తు దత్తవాన్. అంటే ఇక్కడ ఆయన పురుషుని సృష్టించాడు. పురుషుడిని ఎవరెవరిని? మానసపుత్రుని సృష్టించుకున్నాడు. ఎవరెవరిని? భృగువు, పులస్తుడు, పులహుడు, క్రతువు, అంగిరసుడు, మరీచి, దక్షుడు, అత్రి, వశిష్ఠుడు వీరిని తన మానసపుత్రుడుగా సృష్టించాడు బ్రహ్మ. ఆ తరువాత మరి ఆ మహాత్ములకు పత్నులు కావాల్సిందని చెప్పి ఎవరిని సృష్టించాడు? ప్రసూతించ తదా సృష్ట్వా, ప్రసూతించ తథా సృష్ట్వా దదౌ, ప్రసూతించ తదా సృష్ట్వా దదౌ తేషాం మహాత్మనాం. తేషాం మహాత్మనాం అంటే ఆ మహాత్ములకి, ఆ 9 మంది మహాత్ములకి కూడా ఈ విధంగా వీరిని సృష్టించి వారికి ఇచ్చాడనమాట. ఇంతకీ వారి పేర్లు ఏమిటి? ప్రసూతిం చ తథా సృష్ట్వా, ఖ్యాతి భూతి సంభూతి ఖ్యాతిం భూతిం చ సంభూతిం క్షమాం ప్రీతిం తథైవ చ సన్నతిం చ తథైవ తథైవ ఆజ్యాం అనసూయాం తథైవ చ. ఇక తథైవ చ అంటే అదే విధంగానండి. మనం తెలుగులో ఏదైనా చెప్పారో అదే విధంగానండి. అదే విధంగా కొంతమంది అంటుంటారు, కొంతమంది మామూలుగా అందరూ అంటుంటారు. ఆ విధంగా తథైవ అంటే అదే విధముగా ఇంకా వీరిని సృష్టించాడు అని చెప్పండి. కాబట్టి వీరు ఎవరెవరిని సృష్టించుంటారు? ఖ్యాతి, భూతి, సంభూతి, క్షమ, ప్రీతి, సన్నతి, ఊర్జ, అనసూయ, ప్రసూతి అనే వారిని అదే విధంగా సృష్టించి ఆ మహాత్ములకు పత్నులు కావాల్సిందని పత్న్యో భవత్వం ఇది ఉక్త్వా. కాబట్టి మీరు వారికి పత్నులు కండి అని చెప్పి ఈయనే వారికి సృష్టించి కూడా ఇచ్చామన్నమాట. కావాల్సిందని చెప్పి వారికి ఇచ్చి వేశాడు అనమాట. మరి ఆ తరువాత బ్రహ్మచేత మొదట సృష్టించబడ్డటువంటి సనందనాదులు ఎవరైతే ఉన్నారో, సనందనాదయో ఏచ, సనందనాదయో ఏచ అంటే ఎవరైతే ఉన్నారో వారు పూర్వం సృష్టాహ తు వేదస అంటే బ్రహ్మ అని అర్థం. కాబట్టి బ్రహ్మచేత ముందుగానే సృష్టించబడినటువంటి ఈ సనందనాదులు వీరందరూ కూడా సృష్టాహతు వేదస పూర్వం అంటే ఇంతకుముందే నతే లోకేషు అసజ్జంత నిరపేక్షా ప్రజాసు తే. అంటే వారిని పుట్టించాడు కానీ వారు ఈ యొక్క ప్రజా సృష్టి అంటే ప్రజలను వృద్ధి చెందేటువంటి ఆలోచన లేదన్నమాట వాళ్ళు. కాబట్టి అలాగే ఉండిపోయారు. కాబట్టి నతే లోకేషు అసజ్జంత అంటే ఏమిటి? నతే లోకేషు, నా తే అంటే వారు ఎవరైతే ఈ సనందనాదులు వారు ఎటువంటి విషయాసక్తి లేకుండా నిరపేక్షా ప్రజాసు తే అంటే సంతాన అపేక్ష లేక, ప్రజాసు అంటే ఏమిటి? సంతాన ఆపేక్ష అంటే ఏమిటి? సంతానం కలగాలి అని చెప్పి, పిల్లల్ని పెంచాలి అని చెప్పి అటువంటి కోరికలు లేనటువంటి వారుగా ఉండిపోయారన్నమాట. ఇటువంటి సనందనాలు ఈ రోజుల్లో కనబడుతున్నాయండి. మనకు అందరూ కనబడుతున్నారు. పురాణాల్లో ఏదైతే చెప్పబడిందో పిల్లలు కావద్దు, వివాహం కావాలి, హాయిగా తిరుగుతూ ఉండాలి. పిల్లలంటే అది ఒక పెద్ద బర్డను, కానీ ఆలోచించలేదు భవిష్యత్తులో అదే ఒక పెద్ద ఆస్తి అనేటువంటి విషయాన్ని గుర్తించడం లేదనమాట. ఇప్పుడు ఏదో పెద్ద అప్పుగా దాన్ని భావిస్తున్నారు. కానీ మనం అప్పు చేసి ఉదాహరణకి ఇల్లు కట్టామనుకోండి, అప్పు చేసి ఇల్లు కట్టామండి. ఆ టైంలో మనకి అప్పు కనబడవచ్చు, కానీ ఇల్లు అనేటువంటి ఆస్తి ఉంది కదండి. అట్లాగే పిల్లలు కూడా వాళ్ళని పెంచడంలో కొన్ని సాధక బాధకాలు ఉంటాయి. కానీ వారిని వద్దనుకున్నారు అనుకోండి, మరి ఆస్తి ఎలా వస్తుంది? రాదు కదా. ఈరోజు మీరు 10 రూపాయలు అప్పు చేసి 10 లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టారు. ఈ ఆస్తి పెరిగినప్పుడు ఏమవుతుంది? ఇది 30 లక్షలు అవుతుంది. మరి అప్పు తీరిపోయి ఉంటుంది, కాబట్టి ఆస్తి మిగులుతుంది కదండి. అలాగే అనుకోవాలి పిల్లల్ని కూడా అన్నమాట. కానీ ఈ రోజుల్లో అది కూడా భయపడుతున్నారు అనమాట. ఒక మహా కష్టపడితే ఇంకా ఒకటో రెండో అది కూడా పెంచడానికి నానా ఇబ్బందులు పెడుతున్నారు. 6 నెలలు అమ్మ సైడ్ పిల్లలు ఉన్న అమ్మ సైడ్ అమ్మాయి సైడ్ తల్లిదండ్రులు ఉండాలి. ఇంకొక 6 నెలలు అబ్బాయి సైడ్ తల్లిదండ్రులు ఉండాలి.
మొత్తానికి ఈ తల్లిదండ్రులతోనే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోవాలి పిల్లలు. అంటే వాళ్ళకి రెక్కలు రావాలన్నమాట. వచ్చిన తర్వాత ఇంక తల్లిదండ్రులతో అవసరం లేదు. అప్పటికి వీళ్ళ రెక్కలు బలహీనం అయిపోయి ఉంటాయి అన్నమాట చేసి చేసి. కాబట్టి ఇంకా ఈ రెక్కలతో పని లేదు వాళ్ళకి. అటువంటి ఒక కొత్త ఏమంటారు, కొత్త పుంతలు దొక్కుతున్నాయి అన్నమాట మనుషుల జీవితాలు అన్నమాట. ఆ రోజుల్లో ఈ సమస్యలు వచ్చేవి కావు. ఎంతమంది పిల్లలైనా కన్నారు, అదేవిధంగా పెంచారు, అందరూ సన్మార్గంలో పెంచారు. ఆస్తిపాస్తులు మిగల్చపోయినా వారికి ఒకటే ఆస్తి, ఒక మంచి శీలవంతులుగా చేశారు చాలా మందిని, పిల్లల్ని. అలా జరిగిపోయింది. కానీ ఈ రోజుల్లో ఒకరిని పెంచడమే గగనం అయిపోయి వాడు ఏమవుతాడో తెలియకుండా నానా అవస్థలు పడుతున్నాడు. సరే, ఇంతకీ ఎందుకు వచ్చిందంటే ఈ సనందనాథులు కూడా వాళ్ళకి అటువంటి అవసరాలు అనిపించలేదన్నమాట ఏమీ కూడా. అంటే ఈ సనకుడు, సనత్, సుజాతుడు వాళ్ళ పేర్లు అన్నమాట. అంటే వీళ్ళకంటే ముందే, ఈ నవబ్రహ్మల కంటే ముందే ప్రసిద్ధి ఎక్కిన వారు వీరికన్నా ముందు ఎవరు? సనందుడు, సనకుడు, సనత్ సుజాతుడు, సనత్ కుమారుడు. వీరే అన్నమాట ఈ సనందనాథులు అనేటువంటి పేరుతో ప్రఖ్యాతి చెందినటువంటి వారు. కాబట్టి ఈ ఇరువురు కూడా వ్యక్తులను కూడా బ్రహ్మ పుట్టించాడు ఇంతకుముందు. కానీ నతే లోకేషు అసజ్జంత అని చెప్పండి. నతే ఇది అంటే ఏమిటి? ఆగత జ్ఞానులు. ఆగత జ్ఞానులు. నతే లోకేషు అసజ్జంత నిరపేక్ష ప్రజాసుతే సర్వే తేహి ఆగత జ్ఞాన వీతరాగ విమత్సరాహ. ఇక్కడ సర్వే తేహి ఆగత జ్ఞాన అని చెప్పండి. ఆగత జ్ఞాన అంటే ఏమిటి? ఆగత అంటే వచ్చినటువంటి అని. ఆగంతకులు అంటే ఏమిటి? వచ్చినటువంటి వారు. ఆగంత అంటే వచ్చినటువంటి. ఏమిటి వచ్చినటువంటి? జ్ఞానము. అంటే ఆగత జ్ఞానులు అంటే ఏమిటి? యథార్థమైనటువంటి జ్ఞానమును పొందినటువంటి వారు. ఇంకొక పాఠాంతరం ఉంది, అనాగత జ్ఞానులు చెప్పండి కొంచెం. అంటే ఏమిటి? తెలివి కలుగని వారు అని అర్థం. అనాగత అంటే రానటువంటి. ఏమి రానటువంటి? అనాగత జ్ఞానులు. ఆగత జ్ఞానులు, అనాగత జ్ఞానులు అంటే తెలివి రానటువంటి వారు, కలుగనటువంటి వారిని తప్పుడు అర్థం వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి దీనికి ఏం చెప్పాలి మనం? సరి అయిన అర్థాన్ని ఊహించుకోవాలి. అంటే అనాగతం అంటే మన ఫ్రెండ్ వస్తానని చెప్పాడు, ఉదాహరణకి రేపు వస్తాను అని చెప్పాడు. ఈరోజు మీ మిత్రుడు ఏమవుతాడు? మీకు అనాగత మిత్రుడే. అంటే ఇంకా రాలేదు, కానీ భవిష్యత్తులో వస్తాను చేసేటువంటి వారు. కాబట్టి అనాగత జ్ఞానం అంటే అలా చెప్పుకోవాలి. జ్ఞానం లేనటువంటి జ్ఞానం కలిగిన వాడు. ఈ సమస్య జ్ఞాన అంటే ఏమిటి? జ్ఞానం కాదు వాళ్ళకు. అంతగా ఆలోచించమంటే మన మన ప్లాన్లు మనకి ఉంటాయి, లేకుండా అది కాదు. కానీ కొన్ని మనం భయపడతాం అనమాట. భవిష్యత్తులో ఏమవుతుందో, పిల్లల్ని చదివించాలంటే కష్టం కదా, వాళ్ళని ఎలా చదివిస్తాము, ఇప్పుడే ఇలా ఉన్నదే పరిస్థితులు, ఆర్థిక పరిస్థితి ఇలా ఉన్నది అనేటువంటి భయం ఉంటుంది. కానీ
అంతే కదండి. మనకి ఏదైనా భవిష్యత్తు గురించి ఏవేవో ఉన్నాయనుకోండి, లేనిపోని మాత్సర్యాలు ఇవన్నీ వస్తాయి అన్నమాట. మన భవిష్యత్తు గురించి ఏమీ పెద్దగా ఆలోచించలేదు అనుకోండి, మన ఆలోచనలన్నీ వేరుగా ఉన్నాయి. అలాంటప్పుడు మన యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఒక ప్రశాంతమైనటువంటి జీవనం గడుపుతాం అనమాట. మనకి ఏది లౌకిక అవసరాలు లేనట్లుగానే ఉండిపోతాం అంతే. అటువంటి జీవనము వల్ల ప్రజా సృష్టి అనేది జరగదు, సంతానోత్పత్తి అనేది జరగదు. కాబట్టి బ్రహ్మ దీని వలన చాలా నిరాశపడ్డాడనమాట. ఎందుకంటే తన సృష్టి అలా నిలిచిపోవడం ఇష్టం లేదు ఆయనకి. కాబట్టి ఏం చేశాడు ఆయన, బ్రహ్మచే మొదలు సృష్టించబడ్డ సనందనాథులు ఎవరైతే ఉన్నారో వారు సంతానాపేక్ష లేక ప్రపంచ విషయ సర్వేతే అగత జ్ఞాన వీతరాక విమత్రా. అలాంటప్పుడు ఈ బ్రహ్మ ఏం చేశారు, ఆయన సృష్టిలో ప్రజావృద్ధిలో ఆసక్తి లేని వారు కాగా బ్రహ్మకు 3 లోకాలు దహింపజేసే మహాక్రోధం జనించింది అనమాట. తేషు ఏవం నిరపేక్షేషు, నిరపేక్ష, అపేక్ష అంటే ఏమి కోరిక అని అర్థం. తేషు వారిలో, నిరపేక్షేషు అంటే ఎటువంటి కోరికలు లేకుండా ఉండిపోయినందువలన లోక సృష్టౌ మహాత్మన, వారు ఈ విధంగా ఆ మహాత్ముని బ్రహ్మచే సృష్టిలో ప్రజావృద్ధిలో ఆసక్తి లేని వారు కాగా బ్రహ్మణో అభూత్ మహాక్రోధ త్రైలోక్య దహన క్షమ. క్షమ అంటే ఏమిటి, చెయ్యగలిగేటువంటి శక్తి కలది. దహన క్షమ అంటే దహింపజేసేటువంటి మహాక్రోధం. ఏమి దహించజేసేటువంటిది? బ్రహ్మణో అభూత్ మహాక్రోధ త్రైలోక్య దహన. కాబట్టి ఈ విధంగా వారికి బ్రహ్మకు మహాక్రోధం అంటే ఆయన పూనుకున్నట్టు బ్రహ్మకు క్రోధం కలిగింది. ఎందుకంటే వారికి ఆసక్తి లేని వారు కావడం చేత సృష్టిని విస్తరింపజేయడానికి పూనుకున్న బ్రహ్మకు క్రోధం కలిగింది అన్నమాట. అంటే మన ఇంట్లో పిల్లలు కనకపోతే చూస్తూ ఉంటాం, అబ్బాయికి పిల్లలు లేదనుకోండి, 4-5 సంవత్సరాలు ఓపిక పడతాం అనమాట. ఆ తర్వాత నెమ్మదిగా అప్రత్యక్షంగా చెబుతూ ఉంటాం. ప్రత్యక్షంగా చెప్పకపోయినా, ఏరా నా వంశం ఇంతతోనే వినాశం పొందుకుపోతుంది, ఇంకా నా వంశం నిలిచిపోతుంది అంటే, మీ అన్నదమ్ములకు మగవ పిల్లలు ఉంటే కూడా అదేదో మన వల్లనే ఆ వంశం ఉద్ధరించబడేలాగా మా వంశం నిలబడిపోతుందని ఏదో నెమ్మదిగా వాళ్ళలో ఆ చైతన్యం అంటే చైతన్యాన్ని పురికొల్పుతాం అనమాట. నెమ్మదిగా 4-5 సంవత్సరాలు చూస్తాము. ఇంకా ఆ తర్వాత ఓపిక నశించిపోయి ఇంకా ప్రత్యక్షంగా దండయాత్ర చేస్తాం అనమాట. ఆ విధంగానే ఇక్కడ బ్రహ్మకి ఏమైనది, తన సంతానం ఈ విధంగా ప్రజావృద్ధిలో పాటుపట్టడం లేదు, తనతో సహకరించలేదు అని చెప్పి ఆయనకి చాలా కోపం వచ్చిందండి. అది కూడా ఎలాంటి కోపము, మామూలు కోపం కాదన్నమాట. తస్య తేషు ఏవం నిరపేక్షేషు లోక సృష్టౌ మహాత్మన బ్రహ్మణో అభూత్ మహాక్రోధ త్రైలోక్య దహనక్షమ. కాబట్టి ముల్లోకాలు కూడా కాల్చివేయగలిగేదంత కోపం వచ్చినమాట. అప్పుడు తస్య క్రోధాత్ సముద్భూత జ్వాలామాలాభిదీపితం బ్రహ్మణో అభూత్ తదా సర్వం త్రైలోక్యం అఖిలం మునే వృపిటి కుటిల తస్య లలాటాత్ క్రోధదీపితాత్ సముత్పన్న తదా రుద్రో మధ్యాహ్న అర్క సమప్రభః. మధ్యాహ్నం అంటే ఏమిటి? మధ్యాహ్నం అంటే పగటికి మధ్య అనమాట. మనం కూడా తెలుగులో అంటాం మధ్యాహ్నం అయింది అంటుంటాం, మధ్యాహ్నం అంటాం. అదే ఈ మధ్యాహ్నమే మన మధ్యాహ్నం అనమాట. అంటే ఆ సమయంలో సూర్యుడు ఎంత తీవ్రంగా ఉంటాడండి, అసలు మనం కాలు బయట పెట్టలేము అనమాట. ఆ విధంగా బ్రహ్మ యొక్క క్రోధం నుండి పుట్టినటువంటి ఎడతెగని మంటల మాలలతో తస్య క్రోధాత్ సముద్భూత అంటే ఏమిటి? పుట్టినటువంటి ఓ మునీశ్వర, బ్రహ్మకు పుట్టిన క్రోధం వల్ల ఉత్పన్నమైనటువంటి అగ్నిజ్వాలామాలిక యొక్క సముద్భూత పుట్టినటువంటి జ్వాల మాల అభిదీపితం. జ్వాలామాల, అది ఏం మాల? పూలమాల కాదండి, జ్వాలామాల అంటే జ్వాలల యొక్క అగ్ని జ్వాలామాలిక యొక్క ప్రకాశంతో ఏమైనది? 3 లోకాలు దగదగలాడిపోయాయన్నమాట. బ్రహ్మణో అభూత్ తదా సర్వం త్రైలోక్యం అఖిలం. త్రైలోక్యం అఖిలం అంటే 3 లోకాలు బాగుగా మండింపబడినవి, దీపితములైనవి. కాబట్టి ఓ ముని,
ఆ బ్రహ్మ యొక్క కోపం వల్ల 3 లోకాలను కూడా మంటలతో మాడిపోయే పరిస్థితి ఎదురైంది. అంతేకాకుండా బ్రహ్మ యొక్క ముఖం నుండి కనుబొమలు ముడివడినవి. తస్య క్రోధాత్ సముద్భూతాజ్వాలామాలాభిదీపితం బ్రహ్మణో అభూత్తదా సర్వం త్రైలోక్యమఖిలం మునే భృకుటి కుటిలాత్ తస్య. కుటిలాత్, భృకుటి కుటిలాత్ తస్య అంటే ముడిపడినటువంటి, భృకుటి అంటే కనుబొమ్మలు, కుటిలాత్ తస్య అంటే ముడిపడిన కనుబొమ్మలు కల ఆయన లలాటాత్ నురిటి నుండి క్రోధ దీపితాత్, అది కూడా క్రోధ దీపితాత్ అంటే ఏమిటి? కోపంతో బగబగలాడుతూ సముత్పన్న తదా రుద్రో. సముత్పన్న అంటే ఏమిటి? ఆవిర్భవించాడు. ఎవరు? సముత్పన్న తదా రుద్రో. రుద్రుడు ఎటువంటి రుద్రుడు? మధ్యాహ్న అర్క సమప్రభ. మధ్యాహ్న అర్క సమప్రభ అటువంటి ముఖం నుండి పట్టపగటి సూర్యునితో సమానమైన కాంతులను కలిగినటువంటి రుద్రుడు తటాలను ఆవిర్భవించాడన్నమాట. ఆ బ్రహ్మ యొక్క ముడిచినటువంటి భృకుటి నుండి కోపంతో బగబగలాడుతూ ముడిపడిన కనుబొమ్మలు గల ఆయన నుదిటి నుండి మధ్యాహ్న కాలంలోని సూర్యుని తేజస్సు నుండి తేజస్సుతో సమానమైన ప్రకాశంతో రుద్రుడు ఆవిర్భవించాడు. భృకుటి కుటిలాత్ తస్య లలాటాత్ క్రోధదీపితః సముత్పన్న తదా రుద్రో మధ్యాహ్న ఆర్క సమప్రభ. అర్క అంటే సూర్యుడని, మధ్యాహ్న అర్క సమ అంటే సమానమైనటువంటి, ప్రభ అంటే ప్రకాశం కలిగినటువంటి. ఆయన ఎలా ఉన్నాడు? అర్ధనారి నర వపుః. అర్ధనారీ నర వపుః ప్రచండో అతి శరీరవాన్ విభజా విభజ ఆత్మానం. ఆత్మానం అంటే ఏమిటి? నిన్ను అని అర్థం అనమాట. నారి నర వపు, ఆయన సగం స్త్రీ సగం పురుషుడు. నర వపు అంటే శరీరం కలవాడు. వపు అంటే ప్రచండో అతి శరీరవాన్. ఆ మూర్తి ఎలా ఉన్నాడు? అతి శరీరవాన్. అతి అంటే పెద్దదైనటువంటి, శరీరవాన్ శరీరం కలవాడు, మహాకాయంతో అతి ప్రచండుడై కోపంతో దుమదుమలాడిపోతున్నాడు అనమాట. ఆయన అర్ధనారీ నరవపు ప్రచండో అతి శరీరవాన్ విభజ ఆత్మానం. ఆత్మానం అంటే నిన్ను నీవు, బ్రహ్మ స్వరూపాన్ని చూసి చెప్పాడేమని? నిన్ను నీవే రెండుగా విభజించుకోమని చెప్పి అంతర్ధానం అయ్యాడు. విభజ ఆత్మానం ఇది ఉక్త్వా బ్రహ్మ అంతర్దదే తతః. తత అంటే అప్పుడు. కాబట్టి ఆ విధంగా చెప్పి ఆయన స్త్రీ పురుష ఆకారంతో కూడిన దేహం కలవాడిని రెండుగా విడదీసుకొని స్త్రీ శరీరమును వేరుగా పురుష శరీరమును వేరుగా చెయ్యని ఆ రుద్రుడికి చెప్పి కనిపించకుండా పోయినాడు. ఆయన మళ్ళా కనబడలేదన్నమాట. తథోక్త్వా అసౌ ద్విధా స్త్రీత్వం పురుషత్వం తదా కరోత్ విభేద పురుషత్వం చ దశదా తైక ఏకదా. కాబట్టి ఆయన చెప్పి ఆ విధంగా చెప్పి వెళ్ళిపోయామట. అప్పుడు ఆ రుద్రుడు ఏం చేశాడు? తనను నిండుగా స్త్రీ పురుష రూపాలు కలవాడినిగా విడదీసుకున్నాడు అన్నమాట. తథోక్త్వా అసౌ ద్విధా స్త్రీత్వం పురుషత్వం తదా అకరోత్. స్త్రీత్వం పురుషత్వం తథా అకరోత్. అప్పుడు ఈయన కూడా ఆ విధంగానే బ్రహ్మ చెప్పిన విధంగానే విడివిడి దేహాలు కలవాడిగా విభజించుకున్నాడు అనమాట. విభజించుకొని విభేద పురుషత్వం చ దశదాచ ఏకదా. దశదాచ ఏకదాచ అంటే దశదా అంటే ఏంటండి? 10. ఏకదా అంటే ఇంకొకటి అనమాట, అంటే 11 అని అర్థం. ఇంతకు ఏమిటి? దశదాచ ఏకదాచ అంటే ఏమిటి? 10 1 అంటే 11గా ఏం చేస్తున్నాడు ఆయన? ఆ విధంగా 11 భాగాలుగా చేశాడు. దేన్ని? పురుషత్వాన్ని అండి. అంటే స్త్రీ ఒకే రూపంతో ఉన్నది, కానీ పురుషత్వాన్ని మాత్రం 11 భాగాలుగా చేశాడు. ఆ బ్రహ్మ అలా చెప్పి మాయమైన వెంటనే రుద్రుడు ఏం చేశాడు? తన స్వరూపాన్ని స్త్రీత్వంతో పురుషత్వంతో వేరువేరుగా విభజించుకొని విడిపడ్డాడు అన్నమాట. అప్పుడు ఆ పురుషత్వాన్ని 11 భాగాలుగా చేశాడు ఆయన. 1 కాదు 2 కాదు, 11 భాగాలుగా విడివిడి దేహాలుగా విభజించుకున్నాడు అనమాట. కాబట్టి ఆ బ్రహ్మ యొక్క కోపం కారణంగా ఆయన నొసటి నుండి పుట్టినటువంటి ఆ రుద్రుడు స్త్రీ పురుష శరీరాలతో కలిసి ఉన్నాడు అనమాట.
ఆ కలిసి ఉన్నటువంటి శరీరమును మిక్కిలి కోపిష్టి భారీ శరీరం కలిగి ఉన్నటువంటి వాడు, ఎత్తుగాను ఉన్నవాడు, అతడిని బ్రహ్మ నీవు స్త్రీ పురుష శరీరంగా విడదీసుకోమని చెప్పి ఆదేశించి కానరాకుండా పోయినాడు. అప్పుడు ఆ రుద్రుడు తనను నిండుగా స్త్రీ పురుష రూపాలు కలవానిగా విడదీసుకున్నాడు అనమాట. అంతటితో ఆగుండు విడివిడి దేహాలు గలవాడిగా విభజించుకున్నాడు అనమాట. 11 విడివిడి దేహాలుగా. ఇంతకీ ఆ యొక్క సౌమ్య ఆ విధంగా ఆ వీటికి వివరణ ఇస్తున్నాడు. ఏమని? సౌమ్య సౌమ్యై తథా శాంత అశాంతై స్త్రీత్వం చ స ప్రభు విభేద బహుదాదేవ స్వరూపై అసితై సితై. సరే, అంత 11 విధాలు చేశాడు. మరి ఆ తరువాత మహాదేవుడు ఏం చేస్తాడు? స్త్రీత్వాన్ని సౌమ్యం, అసౌమ్యం, శాంతం, అశాంతం, తెల్లనివి, నల్లనివి అయిన అనేక విభాగాలుగా విభజించాడనమాట. ఆ రుద్రదేవుడు తన యొక్క 11 రూపాలను శాంతములు, అశాంతములు, అసితములు అన్నారండి. అసితం అంటే ఏమిటి? సీత అంటే తెలుపు అని అర్థం అండి సంస్కృతంలో. సీత తెలుపు అన్నమాట. ఆసిత అంటే ఏమిటి? తెలుపు కానిది అని అర్థం. ఆ అంటే నెగటివ్ మీనింగ్ అనమాట. అసిత అంటే ఏమిటి? నలుపు అని అర్థం, అంటే తెలుపు కానిది అనమాట. కాబట్టి సౌమ్య అసౌమ్యై అన్నారు. కాబట్టి తన యొక్క 11 రూపాలను కూడా శాంతములు, అశాంతములు, అసితములు అంటే నల్లనివి, శీతములు తెల్లనివిగా పలు రకాలుగా చేసుకున్నాడు అనమాట. అట్లాగే స్త్రీ రూపాలను కూడా చేసినాడు. సౌమ్య సౌమ్యై అనే పదానికి ఈ విధంగా వివరణ ఇవ్వబడింది అనమాట. సౌమ్య అసౌమ్యై తథా శాంత అశాంతై స్త్రీత్వం చ స ప్రభు విభేద బహుదాదేవ స్వరూపై అసితై సితై. అప్పుడు ఆ తర్వాత బ్రహ్మ ఏం చేశాడు? తనకు మొదటిగా పుట్టినటువంటి స్వయంభువ మనువును తన స్వరూపమైన వాణిని ప్రజాపతి స్థానంలో నియమించాడు. తతో బ్రహ్మ ఆత్మ సంభూతం పూర్వం స్వయంభువం ప్రభు ఆత్మానం ఏవ కృతవాన్ ప్రాజాపత్యే మనుం ద్విజ. ద్విజ అంటే ఓ ద్విజోత్తమ, ఓ బ్రాహ్మణ అని ఈయన పరాశరుడు మైత్రేయుని సంబోధిస్తున్నాడు అనమాట. ఈ విధంగా బ్రహ్మ ఆ తర్వాత ఆ 11 విభాగాలుగా చేసుకున్నందువలన క్రోధం యొక్క అంశం తొలగిపోయినందువలన సాత్విక స్వభావమును అంతకుముందు తన యొక్క దేహము నుండి పుట్టినటువంటిది. ఇందువల్లనే ఓ ఆత్మ నీవు పుత్రుడు అను పేరును కలవాడవై ఉన్నాడు అని వేదం చెప్పినందువలన తననే బ్రహ్మగారు మనువునుగా అంటే ప్రజలను పాలించుట కొరకు చేసుకున్నాడు అని అర్థం అన్నమాట. కాబట్టి ఓ ద్విజుడా, ఈ విధంగా తనలోని క్రోధము వెడలిపోగా తతో బ్రహ్మ ఆత్మ సంభూతం పూర్వం స్వయంభువం ప్రభు, ఆయన్ని తన యొక్క మునిపే పుట్టినటువంటి తనదైన సాత్విక స్వరూపాన్ని ప్రజలను కాపాడడం కొరకు మనువుగా మలుచుకున్నాడు, చేసుకున్నాడు అన్నమాట. ఆ తరువాత సృష్టి కార్యం కొరకై తన దేహంను జన్మించినటువంటి తపస్సు చేసి కల్మషాన్ని తొలగించుకున్న శతరూప అను నారీ రత్నాన్ని శతరూపాంచ తాం నారీం తపో నిర్ధూత కల్మషాం. కల్మషం అంటే ఏమిటండి? మాలిన్యం అనేది. శతరూపాం తతో తాం నారీం తపో నిర్ధూత కల్మష. నిర్ధూత అంటే పోగొట్టుకున్నటువంటి. ఇది ఎలా పోగొట్టుకున్నది? ఆమె కల్మషాలన్నిటిలో తొలగించుకున్నటువంటి శతరూప ఏ విధంగా అంటే తపస్సు చేసి కల్మషాలను తొలగించుకున్న శతరూపను నారీ రత్నాన్ని ఆ ప్రభువు దేవుడు అయినటువంటి స్వయంభువ మనువు పత్నిగా స్వీకరించాడనమాట. కాబట్టి శతరూపాంశ అని చెప్పంటే శతరూపామితి అంటే తన దేహంలో సగముగా ఉన్నటువంటి శతరూపాను పేరు కలిగిన స్త్రీని బ్రహ్మపత్నిగా ఇల్లాలుగా ఉండుట కొరకు స్వీకరించినాడనమాట. ఆ విధంగా తపస్సు చేసినందువలన తనలోని కల్మషమును తొలగించినటువంటిది అయిన దేవుడు అని విభు అనిన్ని సాపిండ్య దోషం పరిహరించుట కొరకు చెప్పబడింది. సాపిండ్య దోషం అంటే ఏమిటి? తన దేహము నుండే పుట్టినటువంటిది తన యొక్క
భారీగా స్వీకరించి. అదే ఇక్కడ సాపిండ్య దోషము అంటారు. అటువంటి దోషమును పరిహరించడం కొరకు ఏం చేశారు? తపస్సు చేసినందువలన తనలోని కల్మషమును తొలగించుకున్నటువంటిది అని చెప్పారన్నమాట. కాబట్టి అటువంటి దోషములు పరిహరించడం కొరకు చెప్పబడింది. సపిండిత అన్నది ఒకే శరీరము నుండి జన్మించిన వారికి ఉంటుందన్నమాట. ఆ తీరుగా శతరూపాను స్త్రీ బ్రహ్మ శరీరము నుండే పుట్టింది కావున సపిండురాలు అయింది అన్నమాట. అంటే కొంచెం వివరణ మనసు నిలిచిపోతుంది. ఆ విధంగా సపిండురాలు అయ్యింది. ఆమెను వివాహం ఆడుట తగదు, అంతే కదండి. నాకు శతరూప ఏం చేసినది? తపస్సు చేసింది, దోషము లేనిది అయ్యింది. ఇక బ్రహ్మ అంతటా ఇన్ని వస్తువులు తాగుతూ ఉంటుంది అనమాట. అన్నిటి లోపల కూడా ఉంటుంది, అయినా దానికి దోషం లేదు. అట్లాగే అంటే ఏమిటి? ఆకాశం అట్లాగే బ్రహ్మకును కూడా ఇక దేవుడు అనగా భారతంలో చెప్పినట్లు సృష్టి స్థితి లయమును చేస్తూ ఆడుకునేటువంటి వాడనమాట. శత్రువును గెలవాలని కోరుకుంటాడు, గెలుస్తాడు. రోజతే అంటే అందరికీ నచ్చుతాడు అనమాట. ఆకాశంలో ఉజ్వలంగా వెలుగుతాడు, దేవతలందరిచే తనను పొగడబడుతాడు అనమాట. సర్వప్రాణులందు కూడా ఆత్మగా ఉంటాడు, ఆ పేరుతో వ్యవహరించబడతాడు అనమాట. అన్ని చోట్ల కూడా అన్ని చోట్లకి ఏకకాలంలో పోగలుగుతాడు అని దేవుడు అనబడుతందున అతనికి దోషం లేవు. కాబట్టి దీశ్యతే దీవ్యతే క్రీడతే యస్మాత్ రోచతే జ్యోతతే దివి తస్మాత్ దేవ ఇది ప్రోక్త స్తూయతే సర్వదైవతై అని యోగి యాజ్ఞవల్కల్లో ఉన్నది. అంటే పరమాత్మ అనేది అర్థం చెప్పమన్నమాట. ఆత్మ అన్ని విధాలైన శరీరాల్లో ఉంటున్నా దానిలోని దోషాలతో తాకబడదు కనుక పరమాత్మ గురించి చెప్పవలసింది ఏమున్నది అని. కాబట్టి ఈ విధంగా తన శరీరములోని అర్ధభాగం నుండి జన్మించిన శతరూపాను పేరు గల స్త్రీని స్వయంభూడు అంటే తనంతట తానుగా పుట్టినవాడు విభువు దేవుడు అయిన బ్రహ్మ యొక్క సాత్విక అంశ అయిన వాడు పిల్లాలుగా స్వీకరించారు. ఈ ఇరువురు కూడా బ్రహ్మ యొక్క దేహం నుండే పుట్టినవారు, అందువలన సపిండ దోషము వస్తున్నది కనుక శతరూప తపస్సు చేసి నిర్ధూత కల్మష అయ్యిందనమాట. అందుచేత పతిపత్నులుగా భార్యాభర్తలుగా జీవించడానికి తప్పు లేనటువంటి వారు అయ్యారు. శతరూపాంచ తాం నారీం తపో నిర్ధూత కల్మషాం స్వయంభువో మనోదేవ పత్నీత్వే జగృహే విభు. జగృహే అంటే ఏమిటి? స్వీకరించాడు. ఏమిటిగా స్వీకరించాడు? పత్నీత్వే అంటే పత్నిగా స్వీకరించాడు. ఆ తరువాత మనం ఇక్కడ నిలుపుదాము, ఇంకా మనం సమయం అయిపోవచ్చింది. వాటి మంగళం పాడుకుందాం. భక్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్ర పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సదనాః సంతు జీవంతు శరదాశతం కాయేన వాచా మనసేంద్రియైర్వాబుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జస్తకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తు తే విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. కాబట్టి ఈ విధంగా మనం ఒక 15 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ఇంకా మిగిలినటువంటి వాటిని